డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వీడియోస్ను ఆదరిస్తున్నందుకు, అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక చిన్న విన్నపం మీ అందరికీ ఏంటి అంటే, మన ఛానల్లో ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ 800 వరకు మన మిత్రులు సబ్స్క్రైబ్ చేశారు. అందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక 200 కనుక సబ్స్క్రిప్షన్ 1000 క్రాస్ అయితే మనకు యూట్యూబ్ లైవ్ ఛానల్ను మనం చేసుకోవచ్చు. అంటే లైవ్గా కూడా మనం ఏంటంటే ఎంతమందికైనా పర్లేదు, లెసన్స్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మన మిత్రులు కూడా చాలామంది వేరు చాప్టర్స్ నుంచి వీడియోస్ చేయమని సజెషన్ ఇస్తున్నారు. పెడగాజీ మీద కూడా క్లాసెస్ తీసుకోమంటున్నారు. తప్పనిసరిగా మీ సజెషన్స్ను హృదయపూర్వకంగా తీసుకుంటున్నాను. తప్పనిసరిగా చేస్తాను. అదేవిధంగా మీ అందరికీ మరొక విన్నపం ఏంటి అంటే, మన మిత్రులకు, మీ మిత్రులు ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి ఫార్వర్డ్ చేయండి వీడియోస్ను. దయచేసి సబ్స్క్రైబ్ చేయమని కూడా దయచేసి మీరు వారికి రికమెండ్ చేయమని మరొకసారి విన్నపం. ఎందుకంటే ఇది మనకు హెల్ప్ అవుతుంది. ఒకసారి లైవ్ కనుక అయినట్టయితే మన యొక్క దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు లైవ్ లెసన్ ఉంటుందో మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్తాం. దాని ప్రకారంగా అనుగుణంగా మన అవసరాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అభ్యసన సిద్ధాంతాల లోపల మరొక ముఖ్యమైన అభ్యసన సిద్ధాంతం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అభ్యసన సిద్ధాంతం ఏంటిదో ఒకసారి చూడండి. ఏంటంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. దాన్ని థియరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్ అంటారు. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్. దీన్ని రూపొందించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే కోహెలర్. దీన్ని రూపొందించింది కోహెలర్. వీరు దేనిపైన ప్రయోగం చేస్తారు అంటే, చింపాంజీ పైన ప్రయోగం చేయడం అనేది జరిగింది. వీరు చింపాంజీ పైన ప్రయోగం చేశారు. ముఖ్యంగా ఈ చింపాంజీని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, మానవ మేధస్సు వికాసానికి, అదేవిధంగా అంటే మానవ మేధస్సు అన్ని జంతువుల లోపల హయ్యెస్ట్ ఎవాల్వ్డ్గా చెప్పబడడం అనేది జరుగుతుంది. సో దానికి దగ్గరగా ఉన్న ఎనిమల్ ఏంది అంటే మేధస్సు వికాసం లోపల చింపాంజీగా తీసుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని వీరు ఎక్స్పెరిమెంట్లో సబ్జెక్టుగా తీసుకున్నారు. ప్రయోగంలో సబ్జెక్టుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీరు ఈ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా మామూలుగా డెవలప్ చేసిన వాదాన్ని ఏమంటారంటే గెస్టాల్ట్ వాదం అంటారు. డెవలప్ చేసిన వాదాన్ని ఏమంటారంటే గెస్టాల్ట్ వాదం అంటారు. అంటే గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటి అంటే సమగ్ర ఆకృతి అని, సమగ్రాకృతి కాన్ఫిగరేషన్ అంటారు. సమగ్ర ఆకృతి అని భావం. గెస్టాల్ట్ అనేది ఈ పదం జర్మనీ పదం. జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు కోహెలర్. అదేవిధంగా ఈ వాదాన్ని నమ్మిన వాళ్ళని ఏమంటారంటే గెస్టాల్ట్ వాదులు అంటారు. అందులో ఎవరెవరు వస్తారంటే వర్దిమర్, కోఫ్కా, కోహెలర్. వర్దిమర్, కోఫ్కా, కోహెలర్ వీళ్ళందరిని ఏమంటారంటే గెస్టాల్ట్ వాదులు అంటారు. కొన్ని సందర్భాల్లో ప్రొనౌన్సియేషన్లో గెస్టాల్ట్ వాదం అని కూడా అంటున్నారు. ఎట్లయినా పర్వాలేదు. అదే రకంగా ముఖ్యంగా ఇంతకు అనుకున్నాం కదా, ఇది గెస్టాల్ట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే జర్మన్ వర్డ్. వీళ్ళందరూ కూడా జర్మన్కి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, జర్మనీ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇక్కడ మరొకసారి చూద్దాం. అంటే గెస్టాల్ట్ అంటే అర్థమైంది సమగ్ర ఆకృతి, కన్ఫిగరేషన్ అర్థం, మొత్తం అని అర్థం, వోల్ అనే భావాన్ని వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఇక్కడ పటంలో గీయబడడం అనేది జరిగింది. ఉదాహరణ మనం తీస్తున్నాం. ఇంకోటి కూడా చూద్దాం. ఏంటిది? విడిగా చూస్తే ఇక్కడ చూస్తే 3 గీతలు కనపడతాయి. కానీ జనరల్గా చూస్తే దాన్ని ఏమంటామంటే త్రిభుజం. దాని పక్కన ఉన్న చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తే ఏంటంటే విడిగా చూస్తే ఏంటి అంటే 4 గీతలే, కానీ సమగ్రంగా చూస్తే అది ఏంటిది అని అంటే ఏంటంటే చతుర్భుజం. దీన్ని ఏమంటారంటే సమగ్ర ఆకృతి అంటారు. ఇది వీరి యొక్క సిద్ధాంతం లోపల లేదా వీరి వాదం లోపల కీలకమైన అంశం. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే టెట్ లోపల ఎట్లా వస్తాయి క్వశ్చన్స్ అంటే, ఇందులోకి వెళ్ళి కూడా మనందరికీ తెలిసిందే వస్తాయి క్వశ్చన్. తప్పనిసరిగా ఎట్లన్నా అడగవచ్చు క్వశ్చన్. అంటే గెస్టాల్ట్ వాదులని ఎవరిని పేర్కొంటారు? గెస్టాల్ట్ వాదులని ఎవరికి పేరు?
అంటే ఇక్కడ ఎవరెవరు వస్తారు? పర్దిమర్, కోఫ్కా, కోహెలర్ వస్తారు. అదేవిధంగా గెస్టాల్ట్ అనే పదం ఎక్కడి నుంచి, ఏ భాష నుంచి తీసుకోబడ్డదని కూడా రావచ్చు. గెస్టాల్ట్ అంటే దాన్ని గుర్తుంచుకోవడానికి ఏంటంటే, ఈ గెస్టాల్ట్ వాదం లేదా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించిన కోహెలర్ ఏ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటే జర్మనీ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. సో ఆ పదం కూడా ఏంటి అంటే జర్మనీకి వెళ్ళి, జర్మన్ వర్డ్ అది, జర్మన్ భాష నుంచి వచ్చింది, జర్మనీ భాషకి వెళ్ళి. మరి గెస్టాల్ట్ అంటే ఏంది? అట్లా కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు తెలిసింది గెస్టాల్ట్ అంటే ఇది సమగ్రాకృతి లేదా కన్ఫిగరేషన్ అంటారు. లేదా మొత్తం అంటే వీళ్ళ భావం ఏంటంటే మొత్తంగా పరిశీలించడం, మొత్తంగా చూడడం, మొత్తంగా అవగాహన చేసుకోవడం. పార్ట్ వైజ్ కాదు, హోల్ వైజ్ మళ్ళీ చూస్తాం ప్రయోగంలో. అదే రకంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క కోహెలర్ వీరు చేసిన ప్రయోగం చింపాంజీల పైన. వారు ఎక్కడ అంటే టెనరీఫ్ దీవులలో కూడా చేశారు. వీరి ప్రయోగాన్ని చింపాంజీ పైన ఎక్కడంటే టెనరీఫ్ దీవుల పైన చేశారు. వీరు ప్రయోగ ఫలితాలను వారు రాసిన పుస్తకంలో ప్రచురించారు. ఈ కోహెలర్ రాసిన బుక్ పేరు ఏం పేరు అంటే మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. వీరు రాసిన పుస్తకం పేరు మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ బుక్ రాశారు. మళ్ళీ చూద్దాం, క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళైనా రావచ్చు. అంటే కోహెలర్ రాసిన గ్రంథం పేరేంటిది, పుస్తకం పేరేం పేరు? మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. వారు ఏ జంతువు పైన ప్రయోగం చేశారు? చింపాంజీల పైన. అదేవిధంగా ఏ దీవులలో చేశారు? రావచ్చు, చెప్పలేం క్వశ్చన్. తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళైనా రావచ్చు. అంటే టెనరీఫ్ దీవులలో కూడా వీరు చేయడం అనేది జరిగింది. ఆ దీవుల పేరు టెనరీఫ్. అదేవిధంగా వారు చేసిన ప్రయోగం ఏంది, అదేవిధంగా ఈ ప్రయోగం యొక్క ఇంప్లికేషన్స్ ఏంటియో కూడా చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు అనుకున్నాం ప్రయోగాన్ని అవగాహన చేసుకుంటే చాలా సులభం. మనకు ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, డే లైఫ్లో కూడా ఎట్లాంటి అనువర్తితాలు ఉన్నాయో మనం సులభంగా అవగాహన చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా వీరు చూద్దాం. అంటే వీరు ఏం చేస్తారంటే మనం బోన్ తీసుకున్నారు, పెద్దది, సర్కస్లో చూస్తాం కదా, జంతువుల నుంచే పెద్ద బోను. వారు ఏం చేస్తారు, ఇందులో చింపాంజీలు అంటే దాదాపు 7 చింపాంజీలను తీసుకున్నారు జనరల్గా ప్రయోగంలో సబ్జెక్ట్స్. కానీ ఇక్కడ ప్రయోగంలో ఏంటంటే అందులో ఒక తెలివైన చింపాంజీ గుర్తించారు. సుల్తాన్ అనే చింపాంజీ, దానికి ఐక్యూ ఎక్కువ ఉంది, ప్రజ్ఞ ఎక్కువ ఉన్న చింపాంజీగా వారు గుర్తించడం అనేది జరిగింది. సో ఆ చింపాంజీని ఏం చేశారంటే మామూలుగా ఈ పెద్ద బోన్లో వేశారు. చేసి వీరు రకరకాల ప్రాబ్లం అంటే సమస్యాత్మక అంశాలను సృష్టించారు. దానికి అది సమస్యలను ఎట్లా అధిగమిస్తుంది అనేది, ఎలా నేర్చుకుంటుంది, అధిగమించడాన్ని ఎలా నేర్చుకుంటుందో వీరి యొక్క ఎక్స్పెరిమెంట్లో కీలకమైన అంశం. ఈ ప్రయోగంలో వీరు ఏం చేశారంటే ప్రయోగ అంశాలను సరళం నుంచి సంక్లిష్టంకి వెళ్ళారు. వాటికి సమస్యలను కూడా సరళం నుంచి సంక్లిష్టానికి డెవలప్ చేశారు. మొట్టమొదటి చూద్దాం అది ఎట్లా చేశారు. అంటే ప్రయోగంలో మొదట వీరు ఏం చేశారంటే ఈ యొక్క చింపాంజీని తీసుకొని అరటి పండ్ల గిలను పైన కట్టారు. కట్టిన తర్వాత ఏం చేశారంటే లోపల ఒక బల్లను వేశారు. అంటే అది జంప్ చేస్తేనేమో అందుకోలేదు, అందరంతా పైకి. అది ఏం చేసింది, బల్లను చూసింది, అది ఎట్లా మనం చేసుకోవాలనే దాంతో ఆలోచన చేసింది. ఆ బల్ల ఎక్కింది, దూరంగా ఉంది. ఆ బల్ల ఇక్కడ ఇటువైపున పెట్టింది. అక్కడి నుంచి బల్ల అందుకుందామని ట్రై చేసింది, కానీ అందలేదు. తర్వాత ఏం చేసిందంటే ఆ బల్లను ఇటు అరటి పండ్ల కిందికి లాక్కొని వచ్చి ఆ బల్ల ఎక్కింది. ఆ బల్ల ఎక్కి టేబుల్ ఎక్కేసి ఈ అరటి పండ్లను తుంపుకొని తినడం అనేది జరిగింది. ఆ విధంగా టాస్క్ కంప్లీట్ చేసుకుంది. అంటే ఈ విధంగా దానికి ఎట్లా వచ్చింది మరి అంటే పూర్తిగా చూసింది. అది ఆ సమస్యని ఎలా పరిష్కారం చేసుకోవాలో ఒకసారి అక్కడ ఉన్న లోపటన ఉన్న బోన్ మొత్తం పరికించి చూసింది. అందులో ఉన్న వస్తువులను కూడా చూసుకుంది. ఆ టేబుల్ను కూడా తీసుకొని చేసింది. ఈ విధంగా దానికి సమస్య పరిష్కారం అనేది హఠాత్తుగా కలిగింది, ఒక ఐడియా. జనరల్గా చిన్నపిల్లలు చూస్తాం మన ఇంట్లో లోపల, ఇది కామన్గా మనం గమనిస్తూనే ఉంటాం. చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళ అమ్మ ఏదైనా బొమ్మనో ఏదైనా పిల్లలకు సంబంధించిన ఆహారం ఏదో తీసి పిల్లలకు అందద్దు తినద్దు అని చెప్పేసి ఆ బొమ్మను ఎక్కడో టేబుల్ పైన పెట్టేసి, ఆ చిన్న పిల్లవాడు 2-3 years ఓల్డ్ బాయ్, 2-3 సంవత్సరాల పిల్లవాడే చూస్తుంటాడు. ఇక్కడ పెట్టింది చూస్తే అక్కడ పైన టేబుల్ పైన కనబడుతుంది. మరి ఆ టేబుల్ పైకి ఎట్లా చేరాలి?
పిల్లవాడు అందుకునే ప్రయత్నం చేస్తాడు, అందదు. అప్పుడు ఏం చేస్తాడు ఆ పిల్లవాడు, ఆ యొక్క దగ్గర ఉన్న కుర్చీని తీసుకుంటాడు, కుర్చీని లాక్కపోతాడు టేబుల్ దగ్గరికి. లాక్కపోయి అప్పుడు మెల్ల టేబుల్ ఎక్కుతాడు, వాళ్ళమ్మ పెట్టిన బొమ్మనో లేకపోతే తినే వస్తువు తీసుకొని కూర్చుంటాడు. ఇక మళ్ళీ దిగేస్తుంది అంటే అది వేరే సంగతి. అక్కడే ఊకుంటాడు. వీళ్ళ అమ్మ వెతుకుతుంది, వీడేడని చూస్తే ఆ బల్లెక్కుకున్నాడు. వాడి పని అయిపోయింది, కంప్లీట్ చేసుకున్నాడు టాస్క్. అది తీసుకోవడం తినడం చేసేసాడు. అంటే ఈ విధంగా బిడ్డకు 3 years బేబీకే ఈ విధంగా సమస్యను పరిష్కరించే సామర్థ్యం అంటే మొత్తంగా చూస్తున్నాడు. అక్కడ టేబుల్ను, కుర్చీని దానికి ఎట్లా లింకును చేసుకున్నాడో అక్కడ తెలుస్తుంది. అదే రకంగా చింపాంజీకి ఇంకొక సమస్య, కాంప్లెక్సిటీ డెవలప్ చేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే అరటి పండ్లను బయట ఈ యొక్క బోను బయట ఉంచాడు. అందులో ఇప్పుడు దానికి ఏంటంటే ఒక చిన్న కర్రను ఉంచాడు, పెద్ద కర్రను ఏం చేస్తాడంటే బయట, అంటే అరటి పండ్ల దగ్గర ఉంచాడు. అది చిన్న కర్రతోటి అందుకునే ప్రయత్నం చేసింది అరటి పళ్ళను, అందడం లేదు. తర్వాత ఆలోచించి చూస్తుందంటే ఆ దూరంగా ఉన్న పెద్ద కర్ర గమనించింది, అరటి పండ్ల దగ్గర ఒకటి కనపడుతుంది దానికి అందుబాటులో ఉండేటట్టు. ఆ చిన్న కర్రతో ఏం చేసిందంటే ఈ పెద్ద కర్రను మెల్ల లాక్కున్నది. అది లాక్కొని ఏం చేసింది, ఆ పెద్ద కర్రను పట్టుకొని మళ్ళీ ఆ అరటి పండ్లను కూడా మెల్లగా దగ్గరికి తీసుకొని ఏం చేసింది అంటే అది ఆహారంగా తీసుకుంది. ఇది రెండవ రకంలో కూడా చేసింది. ఇంకా నెక్స్ట్ వెళ్ళినాక ఇంకా కాంప్లెక్సిటీని డెవలప్ చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు అంటే అరటి పండ్లను మళ్ళీ గెలగట్టాడు, మళ్ళీ 2 కర్రలను ఇందులోనే పెట్టాడు. 2 కర్రలు ఉన్నాయి. ఫస్ట్ ఏం చేసింది, అది దానికి ఎగిరితే జంప్ చేస్తే అంతలేదు. ఫస్ట్ ఒక కర్రతోటి ప్రయత్నం చేసింది, పెద్ద పొడవైన కర్ర, అది కూడా అంతలేదు. కొన్ని చిన్న కర్రతోటి అంటే ఇక అంతలేదు. అది 2 పట్టుకొని చూస్తుంది. చూసేసరికి ఏమైంది, అనుకోకుండా దాన్ని ఏం చేశాడంటే 2 ఇట్లా ఒకటే తోటి చేశాడు, ఇంకింత పొడవైంది. అప్పుడు ఏం చేసింది అంటే ఈ పొడవైన దాంతో పైన అరటి పండ్లను తుంపుకొని తిన్నది. సో ఈ విధంగా ఐడియాస్ ఎట్లా ఉన్నాయంటే దీన్ని ఏమంటున్నారంటే అంతర్దృష్టి అంటున్నారు. అంతర్దృష్టి అభ్యసనం అంటే సమస్యను పరిష్కరించుకోవడం లోపల అంతర్దృష్టి, ఇన్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతర్దృష్టితోటి ఇన్సైట్ లెర్నింగ్ అంటారు. సమస్య పరిష్కారం లోపల ఇది యూజ్ చేసుకుంటుంది అనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఇంకొక ప్రయోగం ఫర్దర్లో కూడా ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ చింపాంజీలను తీసుకున్నారు. 3 చింపాంజీలను ఈ బోన్లో ప్రవేశపెట్టారు. అప్పుడు ఏం చేస్తారు అంటే అరటి పండ్ల దగ్గర ఇంకా పైన కట్టేసి ఏం చేశారు, ఒక 2-3 టేబుల్స్ వేశారు. అక్కడ వారి అమెరికా ఎట్లుంది అంటే ఏది ఇండివిజువల్గా జంప్ చేసినా అందుకోలేదు. పోనీ ఒక టేబుల్ తోటి ఇంతకుముందు చేసినా అందుకోదు. పోనీ 2వ టేబుల్ తోటి చేసినా చేదు. అవి 3 టేబుల్ని ఏం చేశారు, ఆలోచన చేసి పరికించాయి. తెలివైన చింపాంజీ ప్రజ్ఞ ఎక్కువ ఉన్నది అనుకున్నాం కదా, అది ఏం చేసింది అంటే ఒక టేబుల్ను ఇంకో టేబుల్ పైన వేసి మిగతా అన్ని పట్టుకున్నాయి. అది ఎక్కి అరటి పండ్ల గెలని తెంపింది, అన్ని కలిసి తిన్నాయి, సమస్యను పరిష్కరించుకున్నాయి. ఇట్లా కాంప్లెక్సిటీని క్రమక్రమంగా డెవలప్ చేశాడు. అంతర్దృష్టి అనేది అవి వినియోగించుకుని ఏంటంటే సమస్యను పరిష్కరించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే సమగ్రంగా చూడడం. ఇందులో కూడా సమస్యలు ఏంటంటే ఇవి ఏం చేస్తున్నాయి, టేబుల్స్ కానీ కర్రలను కానీ అరటి పండ్లను కానీ ఎట్లా మనం అందుకోవాలి, వస్తువులను విడివిడిగా చూడడం లేదు, మొత్తం సమగ్రంగా. ఇప్పుడు అంటాం మనం, హ్యాండ్ అని చెప్తాం కదా, అట్లా సమగ్రంగా చేస్తారు. అందుకే దీన్ని ఏమంటారు అంటే గెస్టాల్ట్ వాదం అంటారు. గెస్టాల్ట్ అన్న పదానికి ఏమని పేరు అంటే సమగ్రాకృతి, కన్ఫిగరేషన్ అంటారు. మొత్తం హోల్, లేదా దీని ఏమంటారు వ్యవస్థీకృత మొత్తం, ఆర్గనైజ్డ్ హోల్ అని కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో బిట్స్ ఎట్లన్నా రావచ్చు టెట్ లోపల సింపుల్గానే ఉంటాయి. మీకు రాని బిట్స్ ఏం కాదు, ఇళ్ళకెళ్ళి అడుగుతాడు, వేరే దానికెళ్ళి రావు, అది గ్యారంటీ. డోంట్ వరీ, ఎందుకంటే ఎట్లా అడుగుతావు టెన్షన్ ఉంటుంది సహజంగానే. సింపుల్గా ఉంటుంది, కాకపోతే ఒకసారి డీపర్గా అడిగే అవకాశం ఉంటుంది, కంపేరిటివ్లో అడిగే అవకాశం ఉంటుంది. మనకు బిట్స్ అనేటివి సింపుల్గా ఉంటాయి. వాడు ఇంట్లో కదా కాంప్లెక్సిటీ పెంచట్టు కొత్త కాంప్లెక్సిటీ డెవలప్, కొంచెం ఆలోచించాలి, థింక్ చేయాలి అంతే. ఆలోచన చేసి సమస్య పరిష్కారం ఈజీగా వస్తుంది మనకు. ఈ రకంగా చేసిన తర్వాత ఇక్కడ చూద్దాం మళ్ళీ, అంటే దీనికి లింకప్ ఏముంది అంటే ఈ విధంగా సమస్యకు ఒక పరిష్కారం అనేది, ఒక ఐడియా అనేది అంటే 2 కలపాలి అందుతలేదు, ఈ 2 ఇట్లా టక్కన కలపాలని సడన్గా వచ్చింది వాడికి ఐడియా, అకస్మాత్తుగా కలిగింది, ఒక ఫ్లాష్ లాగా కలిగింది. అంటే ఈ విధంగా ప్రాబ్లం ఉంది,
ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలన్న ఐడియా ఎట్లా వచ్చిందంటే సడన్గా కలిగింది, దానికి అకస్మాత్తుగా కలిగింది, ఫ్లాష్ లాగా వచ్చేసింది ఐడియా, ఇట్లా చేయాలి, సాల్వేషన్ చేసుకోవాలనేది. అదే రకంగా తీసుకున్నట్టు ఆ ఐడియాతోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇందులో 3 అంశాలు మనం చూస్తున్నాం. ఐడియా అనేది ఏంటంటే సడన్గా వస్తుంది. సమస్య పరిష్కారంలో 3 అంశాలు దోహదం చేస్తాయి. ఒకటి ఏంటంటే ఇంతకుముందు సడన్గా వస్తుంది ఒకటి, రెండవది ఏంటంటే ప్రజ్ఞ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు ఈ చింపాంజీ, సుల్తాన్ అనే చింపాంజీ ఏమైందంటే తొందరగా సమస్యలను పరిష్కరిస్తుంది అది మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు. అంటే దానికి ఏమనుకున్నా అంటే దానికి ఐక్యూ అనేది ఎక్కువగా ఉందని తెలుసుకోవడం అనేది జరిగింది. మనందరికీ తెలిసింది ప్రజ్ఞ నిర్వచనంలో ఇప్పుడు ఏమంటాం, సమస్యను పరిష్కరించే సామర్థ్యమే ప్రజ్ఞ అంటారు, అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు. అవునా కదా? ఇక్కడ ఈ సహాయపడుతుంది మనకు ప్రజ్ఞ నిర్వచనం. ఇక్కడ మనకు అనువర్తితం చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తుంది, అవగాహన చేస్తున్నాయి కదా, బోన్లో ఇప్పుడు సమస్యను అవగాహన చేస్తున్నాయి, ఎట్లా పరిష్కరించుకోవాలి, సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలనేది మామూలుగా అవి కూడా ఒక ఐడియా క్రియేట్ చేసుకున్నాయి. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే ప్రజ్ఞ అనేది రెండవది ఇంపార్టెంట్. దయచేసి అడుగుతారు తప్పనిసరిగా. అదేవిధంగా గత అనుభవాలు, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సమస్య పరిష్కారంలో గత అనుభవాలు తోడ్పడతాయి. అంటే సమస్యను సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్తున్నారు కదా, సింపుల్ టు కాంప్లెక్స్. అందుకే మ్యాథమెటిక్స్ బోధనలో మనం ఏం చేస్తారు, జనరల్గా సింపుల్ ప్రాబ్లమ్స్ మందిస్తారు, తర్వాత క్రమక్రమంగా కాంప్లెక్సిటీ డెవలప్ చేస్తారు. సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎప్పుడైతే పిల్లవాడు నేర్చుకుంటారో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా అదే మార్గంలో ఇన్సైట్ అనేది యూజ్ చేస్తాడు పిల్లవాడు. అందుకే గణిత బోధనలో పట కావచ్చు లేదా మిగతా దాంట్లో పట్టు కావచ్చు, వివిధ బోధనా పద్ధతులు డెవలప్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా గణిత బోధనలో పట ఈ అంతర్దృష్టి ఉపయోగపడుతుంది, ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్తారు. పిల్లవాడు గణితం నేర్చుకోవడం లోపల చాలా యూస్ఫుల్ అని చెప్తారు అంతర్దృష్టి. అందుకే ఏమంటారు, తగిన అభ్యసన సన్నివేశాలను కలిగించాలి మనం బిడ్డకు. అంతర్దృష్టిని ఉపయోగించుకునే విధంగా అభ్యసన లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని ప్రొవైడ్ చేయాలి మనం. ఆ బిడ్డ ఏం చేస్తాడో అంటే దాన్ని సాల్వేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరొకసారి చూడండి, ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వేషన్లో ఐడియా అంటాం, ఒక ఫ్లాష్ లాగా వస్తుంది ఐడియా అనేది. అదేవిధంగా రెండవది ఏంటి, ఇందుకు తోడ్పడేది మామూలుగా ఇంటెలిజెన్స్ తోడ్పడుతుంది, ప్రజ్ఞ అనేది తోడ్పడుతుంది. ప్రజ్ఞ ఎక్కువ ఉన్న వాళ్ళు త్వరగా సాల్వ్ చేయొచ్చు, ప్రజ్ఞ తక్కువ ఉన్న వాళ్ళు టైం తీసుకోవచ్చు. సాల్వ్ చేయరని కాదు, దే విల్ టేక్ మచ్ మోర్ టైం ఇన్ ద సాల్వింగ్ ద ప్రాబ్లమ్. అదే రకంగా ఇక్కడ తీసుకున్నట్టయితే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గత అనుభవాలు కూడా ఈ సమస్య పరిష్కారం లోపల, ఇన్సైట్ లెర్నింగ్ లోపల సహాయపడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మెరుపులాగా వచ్చిందంటారు ఆలోచన, సడన్గా వచ్చింది, అరే నాకు ఐడియా వచ్చిందంటారు. ముఖ్యంగా మనం ఆవిష్కరణలు చూస్తాం, ఆవిష్కరణల లోపల చాలా ఇది ఇన్సైట్ ఏదైతే ఉందో చాలా దోహదం చేస్తుంది. ఆర్కిమెడిక్ సూత్రాన్ని మనం ఆవిష్కర్త చూస్తాం, ఆర్కిమెడిస్ ఆవిష్కరించిన ఆర్కిమెడిక్ సూత్రం ఉంది కదా. అయితే ఈ కిరీటంలో బంగారు కిరీటం చేయించుకుంటారు రాజుగారు. మరి ఇందులో కల్తీ అయిందా లేదా తెలుసుకోవాలని చెప్పేసి ఆ బాధ్యతను ఆర్కిమెడిస్కి చెప్పేస్తే సతమతం అవుతుంటాడు, ఎట్లా సొల్యూషన్ ఏంటిది, ఏం సంగతి అని చేస్తుంటాడు. సో నీటి నిండా అనుకోకుండా ఒకరోజు స్నానం చేయడానికి వెళ్తాడు. ఆ నీటి నిండా తొట్టి నీరు నింపబడి ఉంటే మెల్లగా ఉంటే ఇట్లా కళ్ళు మూసుకొని సడన్గా నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి. జనరల్గా తెలిసింది, అంటే మనం వాటర్లో ఉన్నప్పుడు మనం తేలికవుతాం, అవునా, కొంత భారాన్ని కోల్పోతాం, కొంత వాటర్ బయటకు పోతుంది. అప్పుడు తనకు ఫ్లాష్ లాగా వచ్చింది ఐడియా, అంటే కోల్పోయే భారం, ఒక వస్తువు నీటిలో వేసి కోల్పోయే భారం బయటకు వెళ్ళిన ఏదైతే బయటపడ్డ నీటి భారానికి ఈక్వల్గా ఉంటుంది. అదే ఆర్కిమెడిక్ సూత్రం. దీని ద్వారానే ఆ సమస్యను పరిష్కరించాలని తెలుసు మనకు. సో ఈ విధంగా అక్కడ కూడా, అంటే ఆవిష్కరణ లోపల కూడా ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈ అంతర్దృష్టి అనేది సహాయపడుతుంది. ఇక మరి అప్లికేషన్స్ ఎట్లా, ఎడ్యుకేషనల్ అప్లికేషన్స్ కానీ డే లైఫ్ అప్లికేషన్స్ కానీ చాలా ఏదైనా ఇంపార్టెంట్. దీని మీద కూడా క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం మనందరికి తెలిసిందే. ఇక ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్లో కూడా తీసుకున్నట్టయితే వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళ వాదం ప్రకారం ఏంటంటే మొత్తంగా విషయాన్ని నేర్చుకోవాలి బిడ్డ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ చూస్తున్నాం మనం, ఇదేంటంటే పిల్లవాడు ఏమంటాడు, మనం ప్లాంట్ అని నేర్చుకుంటాడు, మొక్క అని నేర్చుకుంటారు, అవునా కదా. విడిగా నేర్చుకోడు, ఇది రూట్ అని, ఇది స్టెమ్ అని, ఇవి లీవ్స్ అని వేరుగా నేర్చుకోడు, మొత్తం మొక్క అని అంటాడు. ఆ తర్వాత ఇది వేరు, ఇది కాండం, ఇది పత్రాలని చెప్తాం మనం. మొత్తంగా నేర్చుకోవాలి.
ఇక్కడే అంటున్నా కదా, కన్ఫిగరేషన్, సమగ్రాకృతి. అప్పుడే బిడ్డకు అర్థమవుతుంది. ఏ విషయం చెప్పినా సమగ్రంగా మొత్తంగా నేర్చుకుని తర్వాత పార్ట్ వైజ్గా నేర్చుకోవాలంటారు. అంటే ఇక్కడ మనం చూస్తాం ఎస్ఆర్ సిద్ధాంతాలను చూస్తాం, మనం బిహేవియరిస్ట్ సైకాలజీ చూస్తాం, ప్రవర్తనవాద సిద్ధాంతాలు చూస్తాం మనం. అది థార్నడైక్ సిద్ధాంతం, యత్నదోషి సిద్ధాంతం కావచ్చు, లేదా పావెలోవ్ సాంప్రదాయక నిబంధనం కావచ్చు. అదేవిధంగా తీసుకున్నట్టయితే స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ కదా, అందులో కూడా చూస్తాం. పార్ట్ వైజ్ లెర్నింగ్ అనేది మనం చూస్తాం. పార్ట్ వైజ్, విలియం వూల్వైజ్ అంటారు. అంటే ఒక బిడ్డ పద్యం నేర్చుకునేటప్పుడు, పోయం నేర్చుకునేటప్పుడు మొత్తం నేర్చుకోవాలని చెప్తారు వీళ్ళ యొక్క ఆలోచన. తర్వాత స్టాన్జా వైజ్గా తదుపరి నేర్చుకోవాలి, మొత్తంగా చూడాలి. అందుకే మనను కూడా అంటారు, టాపిక్ అర్థం చేసుకునేటప్పుడు సైకాలజీలో కానీ ఏ టాపిక్ కానీ మనం కూడా చూస్తాం. మనం ఏం చేస్తాం అంటే టోటల్ చాప్టర్ని ఒకసారి గ్లాన్స్గా చూడండి, లేదా మొత్తం పుస్తకాన్ని ఒకసారి గ్లాన్స్గా వెళ్ళండి మొదలు, తర్వాత చాప్టర్ వైజ్ రండి. లేదా చాప్టర్ చదివేటప్పుడు కూడా ఒకటే చూసుకోకండి, టోటల్గా చాప్టర్ అంతా ఒక గ్లాన్స్గా వెళ్ళండి అంటారు. హోల్ వైజ్గా చదవండి మొత్తం, తర్వాత పార్ట్ వైజ్గా మళ్ళీ విడిగా వివరంగా చదువుకోండి అంటారు. అదొక టెక్నిక్ అంటారు. పార్ట్ వైజ్ లెర్నింగ్, హోల్ వైజ్ లెర్నింగ్ అనే విషయం మీకు తెలిసిందే. నేర్చుకోవడం అంటే మీనింగ్ఫుల్ లెర్నింగ్కి సహాయపడుతుంది. అభ్యసనం అనేది అర్థవంతం అవుతుంది ఎప్పుడైతే మనం హోల్ వైజ్గా వెళ్తామో. ఒకదానికొకటి లింకప్ ఉంటుంది కదా, అవునా కదా. చాప్టర్లో ఒక అంశానికి ఒక అంశం. ఇప్పుడు అభ్యసనమే తీసుకున్నాం. అభ్యసన కారకాలు, అభ్యసన సిద్ధాంతాలు, స్మృతి, విస్మృతి, అదేవిధంగా అభ్యసన బదలాయింపు వేరు కాదు కదా. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింకే మనకు. అభ్యసనానికి వికాసానికి రిలేషన్షిప్ ఉంది కదా. వికాసం అంటాం మనం, వికాసం ఈజ్ ఈక్వల్ టు అభ్యసనం ఇంటూ పరిపక్వత. ఫార్ములా మనకు తెలిసిందే. మనకు మరొకసారి చూడండి, వికాసం ఈజ్ ఈక్వల్ టు అభ్యసనం ఇంటూ పరిపక్వత అంటారు. వికాసానికి మూలం అభ్యసనం, అభ్యసనానికి మూలం అనుభవాలు అంట, అనుభవాలకు మూలం ప్రతిచర్యలు, ఇంటరాక్షన్స్ అంటాం. అంటే ఇవి అన్నీ ఒకదానికొకటి ఇంటర్లింకే కదా. సో ఈ విధంగా సమగ్రమైన అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ హోల్ వైజ్ లెర్నింగ్ అంటారు. అది మీనింగ్ఫుల్ లెర్నింగ్కు సహాయపడుతుంది అనేది వీళ్ళ యొక్క వాదన. అందుకే పిల్లలకు మనం చెప్పేటప్పుడు ఎట్లా అంటే మనం దీన్ని అంటే ఇది ఏది ఇంపార్టెంట్ అంటే సందర్భాన్ని బట్టి. లెక్చర్ మెథడ్ ముఖ్యమా, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ ముఖ్యమా, మరి చారిత్రక పద్ధతి ముఖ్యమా, ప్రయోగ పద్ధతి ముఖ్యమా, వివిధ రకాల బోధన పద్ధతి సందర్భానుసారంగా. కొన్ని సందర్భాల్లో కొన్ని నిమిషాల పాటు మనం మాట్లాడాల్సి వస్తుంది. లెక్చర్ మెథడ్ ఉంటుంది, ఒకసారి లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ ఉంటుంది. కాకపోతే చైల్డ్ సెంటర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అందులో డౌటే లేదు. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మరొకసారి చూద్దాం. దీని యొక్క ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్ చూసినట్టయితే హోల్ వైజ్ లెర్నింగ్ అనేది చాలా ముఖ్యమైనది చెప్తుంటారు. కానీ బిహేవియరిస్టుల యొక్క నమ్మకం ఏంది, పార్ట్ వైజ్ లెర్నింగ్ కాదు, అదే సహాయపడుతుంది అంటారు. యత్నదోష సిద్ధాంతం కొంచెం నేర్చుకుంటారు, కొద్ది అని అంటారు. ఉండొచ్చు వాళ్ళ యొక్క దాని ఇంపార్టెన్స్ దాందే, వీరి యొక్క నమ్మకం అది. ఇక దీని నుంచి వీరు డెవలప్ చేసిన బోధనా పద్ధతులు చాలా చాలా ముఖ్యమైనవి. ఏ రకమైన బోధనా పద్ధతులు డెవలప్ కాబడ్డాయి? ఇంతకుముందు అనుకున్నాం కదా, ఏంటి అంటే సమస్యని పరిష్కరించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులోకెళ్ళి డెవలప్ అయింది ఏంటి అంటే సమస్య పరిష్కార పద్ధతి అంటాం. దీన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అంటాం. ఒకసారి అప్రోచ్ అని కూడా అంటారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ పద్ధతి అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. అదేవిధంగా రెండవ మెథడ్ డెవలప్ అయింది ఏంటంటే అన్వేషణ పద్ధతి. దీన్ని ఏమంటారు, సైన్స్లో చూద్దాం, సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇందులోనే ఉంటుంది. హ్యూరిస్టిక్ మెథడ్ అంట, హ్యూరిస్టిక్ అప్రోచ్ అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్వేషణ అనేది. అందులో మనం చూస్తాం కదా, యురేకా అన్న పదం. ఇక్కడ మామూలుగా ఈ యొక్క ఆర్కిమిడీస్ ఎప్పుడైతే కనుగొన్నాడో యురేకా అన్న భావన కలిగిందంటారు. ఆహా అన్న భావన అంటారు. సంతోషం, రిలాక్స్ అయిపోయింది, ఆహా. యురేకా అంటే నేను కనుగొన్నాను అనే భావన. ఇక్కడ ఐ డిస్కవర్డ్, ఐ ఫౌండ్ ఇట్. అందులో ఇమిడి ఉన్నది ఏంటంటే ఈ యొక్క అంతర్దృష్టి ఇమిడి ఉంది. అడుగుతారు ఎక్కడైనా ఏ బోధనా పద్ధతిలో యురేకా అన్న భావన కలుగుతుంది, అన్వేషణ కదా, అంతర్దృష్టి అనేది. దాన్ని కొంచెం ఆలోచించినట్టయితే ఈ బోధనా పద్ధతులు డెవలప్ చేసి ఇంతకు చెప్పిన సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి, మరొక ఇంపార్టెంట్ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి అని అంటున్నాం. ఇప్పుడు మామూలుగా ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ చేస్తాం, మనకు తెలిసిందే. అందులో ఇప్పుడు ప్రాజెక్ట్స్ అనేవి చాలా కీలకం. పిల్లలకు ప్రాజెక్ట్స్ ఇస్తుంటాం, సబ్జెక్ట్ని ఆధారంగా వేసుకొని రకరకాల ప్రాజెక్ట్స్ ఇస్తాం.
మరి ప్రాజెక్ట్స్ లోపల ఏముంది అంటే అంతర్గతంగా ఏమిడి ఉందంటే అంతర్దృష్టి అభ్యసనం అనేది ఉన్నది. పిల్లవాడు నేర్చుకునే క్రమం లోపల అంతర్దృష్టి అభ్యసనం అనేది ఉన్నది. ముఖ్యంగా బోధన లోపల చెప్తుంటారు అంటే పిల్లల లోపల ఏంటి అంటే హయ్యర్ ఆర్డర్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ని డెవలప్ చేయాలి, ఉపయోగించుకునేటట్టు చేయాలంటారు. లేదా హయ్యర్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ అనేది డెవలప్ చేయాలంటారు. హయ్యర్ ఆర్డర్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటాం మనం. ఏమేంటి? థింకింగ్ అండ్ ఇమాజినేషన్. మీ అందరికి తెలిసిందే థింకింగ్, ఊహించడం అనేది చాలా ఇంపార్టెంట్. థింకింగ్ అంటే ఆలోచించడం. థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డెవలప్ చేయాలి ఏదైనా కూడా. పిల్లవాడికి ఆలోచించడానికి అవకాశాన్ని కల్పించాలంటారు బోధనలు. ఇప్పుడు హీ మస్ట్ థింక్, ఆయనకి స్కోప్ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. థింకింగ్ అనేది మీకు తెలుసు 2 రకాలు. ఆలోచించడం అనేది ఎన్ని రకాలు? 2 రకాలు థింకింగ్. ఒకటేమో కన్వర్జెంట్ థింకింగ్, రెండవది డైవర్జెంట్ థింకింగ్ అంటారు. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. డైవర్జెంట్ థింకింగ్ అనేది దేనికి దారితీస్తుంది? క్రియేటివిటీకి దారితీస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాగ్నిటివ్ ఎబిలిటీస్ లోపల చూస్తాం కదా మనం బ్లూమ్స్ టాక్సానమీ లోపల తీసుకున్నప్పుడు, ఆబ్జెక్టివ్స్లో తీసుకున్నట్టయితే క్రియేటివిటీ అనేది హయ్యెస్ట్ లెవెల్. అది అంటే బిడ్డ లోపల ఇమాజినేషన్, క్రియేటివిటీ డెవలప్ కావాలి. సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించే శక్తి డెవలప్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నట్టయితే థింకింగ్ అనేది బిడ్డ లోపల డెవలప్ కావాలి. అందుకే వీటిని ఏమంటారు? హయ్యర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హయ్యర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటారు. అవి పిల్లల లోపల డెవలప్ కావాలి. అందుకు ఈ ఇన్సైట్ లెర్నింగ్ అనేది ఏదైతే ఉందో అంతర్దృష్టి అభ్యసనం అనేది సహాయపడుతుంది తప్పనిసరిగా. అదే రకంగా మిగతా బోధనా పద్ధతులు కూడా ప్రయోగ పద్ధతి అని చెప్పబడుతుంది. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ లోపల కూడా అంతర్దృష్టి అనేది సహాయపడుతుందని చెప్పబడుతుంది. కానీ ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ అప్రోచ్ కూడా దాదాపు 3 ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, సైంటిఫిక్ అప్రోచ్ కానీ, హ్యూరిస్టిక్ అప్రోచ్ కానీ అన్నీ ఒక్కొక్క దగ్గరగా అనిపిస్తుంటాయి మనకు తెలిసిందే. అందులో అంతర్గతంగా ఇమిడి ఉన్న ఈ మూలం ఏంటి అంటే ఏ రకమైన అభ్యసనం జరుగుతుంది అంటే అంతర్దృష్టి అభ్యసనం. సో ఈ రకంగా బోధనా పద్ధతులు అడుగుతుంటారు తప్పనిసరిగా. ప్రాజెక్ట్ పద్ధతులు ఇమిడి ఉన్న ఏదైతే అంతర్గతంగా ఇమిడి ఉన్న ఏ అభ్యసనం ఇమిడి ఉంది, లేదా ఏ బోధనా పద్ధతుల్లో కూడా అంతర్దృష్టి అభ్యసనం ఇమిడి ఉంది. ఇండివిజువల్గా అడగచ్చు, లేదా కానిదేది ఈ 3 ఇస్తాడు. ఇంకోటి ఏంది? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటాడు. అంతర్దృష్టి అభ్యసనం అనేది ఎందులోపట లేదు, అంతర్దృష్టి అభ్యసనం లేనిది ఏది అంటారు, కానిది ఏది అని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సో దయచేసి మనం క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా చేసడానికి అవకాశం ఉండాలి. అక్కడే కదా మనం క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి, చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఉండదు. ఒకసారి కానిది ఏది అంటాడు, కానిది ఏది అన్నప్పుడు మనం అప్పుడు ఎలిమినేషన్ తీసుకోవాలి. ఎలిమినేషన్ తీసుకుంటాం అంటే అంతర్దృష్టి లేనిది ఏది అంటాడు. అంతర్దృష్టి లేనిది ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతిలో అంతర్దృష్టి ఉంది, హ్యూరిస్టిక్ మెథడ్లో ఉంది, అదేవిధంగా సమస్య పరిష్కార పద్ధతిలో కూడా ఉన్నది. కానీ లేనిది ఏది? ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో లేదు. అవునా కదా? అట్లా మనం ఏం చేసుకుంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ను రాబట్టుకోవాల్సి వస్తుంది. తొందర పడకుండా కొంచెం కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు తప్పనిసరిగా కొంచెం వెయిట్ చేయాలి, కొద్దిగా ఆలోచించాలి, థింక్ చేయాలి. మన అందరికీ తెలిసింది ఆ విషయం. సో అట్లా కూడా మనం, ఎందుకంటే ఎవ్రీ మార్క్ ఈజ్ వెరీ వాల్యుబుల్. సో ఈ రకంగా మనం డే లైఫ్లో తీసుకున్నప్పుడు ఈ రకంగా ఈ యొక్క ఇంప్లికేషన్స్ డే లైఫ్లో కూడా మనం కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటాం డే లైఫ్లో కూడా. అందులో కూడా మనకు తెలిసి తెలియక అందులో కూడా ఉండేందంటే అంతర్దృష్టి అభ్యసనం అంటారు. అంటే ఓల్ వైజ్గా మనం టోటల్గా చూస్తాం అన్నట్టు. ఆ సమస్యను పూర్తి అవగాహన చేసుకొని మనం ఏం చేస్తాము అంటే మన కాగ్నిటివ్ ఎబిలిటీస్ని ఉపయోగించి ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి మిత్రులారా, సో నెక్స్ట్ దానిలో దయచేసి మనం ఈ యొక్క అభ్యసనం చాప్టర్ నెక్స్ట్ అంశానికి వెళ్దాం. అదేవిధంగా మీరు కోరినట్టుగానే, మీరు ఏదైతే సజెషన్ చేసినట్టు విధంగానే ఇది కంప్లీట్ అయిన వెంటనే మనం ఏంటంటే వికాసానికి వెళ్దాం. ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నాం అభ్యసనం అనేది చాలా కీలకమైన చాప్టర్. అభ్యసనానికి వికాసానికి లింక్ ఉంది. ఇంతకుముందే అనుకున్నాం వికాసం ఈజ్ ఈక్వల్ టు అభ్యసనం ఇంటూ పరిపక్వత. అభ్యసనం జరగందే వికాసం అనేది జరగదు. సో మిగిలిన అన్ని అంశాలను కూడా మనం తదుపరి
వీడియోలో తెలుసుకుందాం. దయచేసి మళ్ళీ మరొకసారి విజ్ఞప్తి, మనం కనుక లైవ్ ఛానల్ను దయచేసి తీసుకుంటే మనందరికి చాలా ఉపయోగపడుతుంది. చూస్తాం మనకి ఎట్లా వీలైతే అట్లా మీకు ఉపయోగం అనుకుంటే వేరే మిత్రులను కూడా మనం లైవ్ ఛానల్ గెస్ట్ లెక్చర్గా ఇన్వైట్ చేసుకుందాం. మీకు మన వారి ద్వారా కూడా చెప్పించే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. చాలామంది మన మిత్రులు ఉన్నారు. సో ఒకటే విన్నపం, ఇంకో కొంతమందిని మనం యాడప్ చేసుకుంటే చాలు. మీరు దయచేసి మీ మిత్రులకు కొంచెం సజెస్ట్ చేయండి, వీడియోస్ను ఫార్వర్డ్ చేయండి, దాని పక్కనే మనకు ఉంటుంది. సో మిగతా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, మరొకసారి మీరు వీడియోస్ను ఆదరిస్తున్నందుకు, అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.